ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి వేగంగా దూసుకువెళ్తున్నారు. తనను విమర్శించిన వారికి తగిన సమాధానం చెప్పి తాను ఊరికే రాలేదని, ఒక లక్ష్యంతోనే వచ్చానని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యర్థి స్వయానా సోదరుడు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మరింత ఆసక్తిగా మారాయి. అయితే ఈ సందర్భంగా షర్మిల వాడిన పదజాలం వివాదాలకు కేంద్ర బిందువయ్యే అవకాశం కూడా ఉంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇటీవల ఆ బాధ్యతలు చేపట్టారు. వెంటనే తన లక్ష్యంపై గురిపెట్టి మాటల దాడిని పెంచారు. దానికి ప్రతిగా వచ్చిన విమర్శలకు అదే తరహాలో ప్రతి విమర్శలు చేస్తూ వైసీపీ నేతలను జోకర్లతో పోల్చారు. గతంలో తన భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసినప్పుడు తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, జగన్ను జైల్లో పెట్టించాలని కోరారు అన్నది ఒట్టి దుష్ప్రచారమేనని మండిపడ్డారు. తన వదిన భారతీరెడ్డితో కలిసే సోనియా వద్దకు తన భర్త వెళ్లారని, వారు చెప్పేది నిజమే అయితే భారతీరెడ్డితో ఈ విషయం చెప్పేస్తారా అని సవాల్ విసిరారు. తన భర్త ఎప్పుడు సోనియా వద్దకు వెళ్లినా తమ వదిన భారతీరెడ్డి కూడా కలిసే వెళ్లారని వివరించారు. షర్మిలను సీఎం చేయండి అని నా భర్త భారతీరెడ్డి ముందే సోనియాకు చెప్పారా, లేక వెనుక చెప్పారా? దీనికి భారతీరెడ్డి సాక్షి అని చెప్తారా? అసలు ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగంగా చెప్పారా? ఇప్పుడు ఆయన లేరు, కనీసం ఆయన కుమారుడితోనైనా చెప్పిస్తారా? ఇక మీ కుట్రలకు అడ్డు అదుపు ఉండదా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానికి షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ పట్ల ఇంత కటువుగా ఎప్పుడూ లేరు. అయితే ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత తనను, తల్లి విజయమ్మను దూరం పెట్టడంలో వదిన భారతీరెడ్డి ప్రమేయం ఉందన్న కారణంగా షర్మిల పొలిటికల్ ఎంట్రీ జరిగిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. జగన్ తన చెల్లి షర్మిల పట్ల సానుకూలంగా ఉన్నా భారతీరెడ్డి ఒప్పుకోలేదని, వారి మధ్య ముమ్మాటికి ఆస్తుల గొడవ ఉందని కుటుంబానికి అతి చేరువగా ఉన్నవారి మాట. ఈ మాటలకు ఊతమిస్తూ షర్మిల తన మీటింగ్లో సాక్షి పత్రికలో తనపై అవాకులు చవాకులు రాస్తున్నారని, సాక్షి పత్రికలో తనకు సగం వాటా ఉందని చెప్పడం ఆ కుటుంబం మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వైఎస్ కుటుంబం నుంచి సీఎం ఎవరు అనే దానిపై మీడియాలో చర్చలు జరిగిన సమయంలో భారతి సీఎం అవుతారని తాడేపల్లి నుంచి మీడియాకు సంకేతాలు వచ్చాయని, అంతేకాకుండా అనుకూల మీడియాలో పలు కథనాలు కూడా రాయించారని షర్మిల అనుమానిస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న బ్యాచ్ మొత్తం భారతి చెప్పు చేతుల్లో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. తాడేపల్లి ప్యాలెస్ మొత్తం ఆమె పెత్తనమే నడుస్తోందని షర్మిల కూడా భావిస్తున్నారు. ఇలా పలు అంశాలలో ఉన్న విభేదాల కారణంగా షర్మిల తన అక్కసునంతా పలు విధాలుగా మీడియా ముందు బయటపెడుతున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి షర్మిల మొదలుపెట్టిన ఈ పోరాటం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. షర్మిల పోరాటం తాను కోల్పోయిన హక్కుల గురించా, లేదా రాష్ట్ర భవిష్యత్తు గురించా అనేది జనంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సిన తరుణం ఇది.